జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నది అప్పట్లో చంద్రబాబు గారు 2014 అప్పుడు హామీ. అయితే ఆ తర్వాత మనం చెప్పుకున్నాం విశాఖపట్నం ఉంది, అట్లాగే రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, ఆ తర్వాత చూస్తే చిత్తూరు కనబడుతుంది, కర్నూలు, కడప. ఇవి ప్రధానంగా మనకు కనబడేటటువంటి ఎయిర్పోర్ట్లు. ఇప్పుడు ఎయిర్పోర్టుల్ని మరొక 6, ఎందుకంటే ఎట్లాగో మనకు విమానయాన శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మరొక 6 కొత్త ఎయిర్పోర్ట్లకు సంబంధించి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఇందులో కాకినాడ అమలాపురం మధ్య ఒకటి, కుప్పం చిత్తూరు జిల్లాలో, దొనకొండ ప్రకాశం జిల్లాలో, మూలపేట శ్రీకాకుళం జిల్లాలో, దగదర్తి నెల్లూరు జిల్లాలో, నాగార్జున సాగర్ దగ్గర కొత్త విమానాశ్రయాలు నిర్మించాలన్నటువంటిది ప్రస్తుతం ఆలోచన. ఇందులో కాకినాడ అమలాపురం దగ్గరది వైబుల్లే ఉంటుంది కాబట్టి రాజమండ్రి ఉండగా అక్కడ ఇస్తారా అన్నది సందేహం. లేకపోతే కుప్పం అది పెద్దగా ఇవ్వకపోవచ్చు, నాకున్న సందేహం. అంటే చంద్రబాబు గారు కాబట్టి ఏదైనా పెట్టేయాలి, కానీ అక్కడ పెడితే ఎవరు దిగాలి అక్కడ? ఇక ఓన్లీ అదేది బాబు గారు చెప్పినట్టుగా పూలు కూరగాయలు ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి పెట్టాలి. అది వైబిలిటీ చూస్తారు, అది అంత ఈజీ కాదు. దొనకొండ ప్రకాశం జిల్లా అక్కడికి దాన్ని ఏమంటారు, జనం ఎక్కువగా రద్దీ ఉండేటటువంటి ప్రాంతం కాదు కాబట్టి అక్కడ పెడతారా? శ్రీకాకుళం మూలపేట, ఇప్పుడు భోగాపురం వస్తుండగా మూలపేట అంటే అది అటు చివరికి ఉంటుంది కాబట్టి పెట్టచ్చు, కానీ అక్కడికి ఫ్లోటింగ్ ఉండాలి. ఇండస్ట్రియలిస్టులు, ఉద్యోగులు, వ్యాపారులు కంటిన్యూగా ఒక విమానాశ్రయం పెట్టాలంటే అక్కడికి జనం వస్తారు అన్నటువంటిది రావాలి. దగదర్తికి ఛాన్స్ ఉంది నెల్లూరు, ఎందుకంటే నెల్లూరుకి కాస్త హడావిడి ఉంటుంది, ఎక్కువ మంది అక్కడి నుంచి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి దాని వరకు అయితే అవకాశం ఉండొచ్చేమో అని నా ఫీలింగ్.